మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ పత్రికా సమావేశానికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి సోదరులకు, కార్మిక కర్షకులకు, జర్నలిస్టు సోదరులకు, సబ్బండ వర్గాలకు తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకువచ్చినటువంటి వీరులందరికీ కూడా పేరు పేరున ముందస్తుగానే రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ జీవితాలను భగ్నం చేసుకొని అమరవీరులైనటువంటి విద్యార్థి, నిరుద్యోగ వీరులందరికీ కూడా, అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. దానిలో భాగంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోబోతా ఉన్నాము. దానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటూనే మరో పక్కన కేటీఆర్ గారి నేతృత్వంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర అవతరణ సంబరాలు జరుపుకోనున్నాము. పెద్ద ఎత్తున రేపు తెలంగాణ భవన్లో కూడా ప్రజలందరూ, కార్మికులు, మన విద్యార్థులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూనే 2-3 విషయాలు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా పంచుకోవాలంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ సందర్భంలో ఒకటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానము, రాష్ట్ర సాధన ప్రస్థానం. రెండవది కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక అభివృద్ధి ప్రస్థానం. మూడవది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తెలంగాణ విధ్వంసం గురించి మీ అందరి ముందు కొన్ని విషయాలు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కొంత ఎలాబొరేట్ ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా దయచేసి కొంత ఓపికగా వినాలా అని చెప్పని, అటెన్షన్ పే చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ ప్రస్థానం. 2 రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైనటువంటి ఒక తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం. మూడవది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంసం. ఈ అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ, మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాకముందు ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేసినట్టుగా ఆ రోజు ఆంధ్రాతో బలవంతంగా తెలంగాణను కలిపేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే, తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే, పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి. మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలస వాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి
ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడీ చేసినట్టు ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. నీళ్లలో అన్యాయం, నిధులలో అన్యాయం, నియామకాలలో అన్యాయం, మన సంస్కృతిని కాలరాసినట్టు ఒక వైనాన్నింటినీ కూడా మనం చూసినాం. ఒక్కసారి గనక లోతుగా ఆలోచించినట్లయితే ఈ రకమైనటువంటి ఒక వివక్షకు కారణం ఎవరు, ఈ దోపిడికి కారణం ఎవరు, ఈ దుర్మార్గమైనటువంటి ఒక అణచివేతకు కారణం ఎవరు అని చెప్పని కనుక ఒకసారి ఆలోచించినట్టయితే ఆంధ్ర పాలకవర్గం, అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకవర్గం దోపిడి మనస్తత్వంతో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే భారతదేశాన్ని కబలించి వేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపదను దోచుకుపోయినట్టుగా ఆ రోజు ఆంధ్ర పాలకవర్గం దోపిడికి పాల్పడితే, ఆ రోజు జయరాజులు పృథ్వీరాజును ఓడించడం కోసం జయరాజులు ఎట్లయితే తయారు చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ బానిస మనస్తత్వం ఉన్నటువంటి నాయకులను లోబర్చుకొని నిరంతరంతో తెలంగాణను దోపిడికి కేంద్రంగా మార్చుకున్న పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ నిరంతరంగా దోపిడికి గురి కావడానికి కారణం మన నాయకత్వమే. చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తల ఒగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు, దోపిడి కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మన నాయకత్వమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. వాళ్ళు మనవాళ్ళు అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఒక తప్పును తప్పనిసరిగా చరిత్రను సమీక్షించుకున్నప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన అంశాలను బయటికి చెప్పుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక నియో కొలోనిజం లెక్క ఆ రోజు మనని చెరబట్టి తెలంగాణ యొక్క వనరులను, సంపదను, ఉద్యోగాలను, నీళ్లను, నిధులను మొత్తాన్ని కూడా విధ్వంసం గురి చేసిన ఒక పరిస్థితి మనం చూసినాం. 69లో ఉద్యమం వచ్చింది. దాదాపు 400 మంది విద్యార్థులు నిన్న రాత్రే ఏదో ఒక చిన్న ఫంక్షన్కు పోతే ఆ రోజు 69లో ఉద్యమకారుడైనటువంటి ఒక వ్యక్తి టీచర్గా రిటైర్డ్ అయిపోయిండు. 80 ఏళ్ల పై వయసు ఉంటుంది ఆయన. మేము ఆ రోజు ఏ రకంగా బడిచోడిలో బుల్లెట్ గాయాన్ని కూడా తట్టుకొని నిలబడి బతికినము అని చెప్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినట్టు ఒక పరిస్థితి. కోఇన్సిడెంట్లీ నిన్ననే రాత్రి కలిసాను. అట్లా అనేక మంది, వేలాది మంది ఆ రోజు 1969లో ఉద్యమానికి తోడ్పడి ఉద్యమంలో భాగస్వాములైతే 400 మందిని ఆ రోజు బ్యానెట్లు పెట్టి, ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు బ్యానెట్లు పెట్టి, బుల్లెట్లు పెట్టి కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గమైన ఒక పరిస్థితి చూసినాం. తదనంతరం జరిగినట్టు ఒక పరిణామ క్రమాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టయితే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఢిల్లీ పాలక వర్గానికి తలవగ్గి 400 మంది యొక్క శవాల మీద రాజకీయాలు చేస్తూ ఆ రోజు ఆ 6 పాయింట్ ఫార్ములానో ఇంకేదో అని చెప్పని తలవగ్గి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా తెలంగాణ ప్రజల యొక్క దోపిడిని, అన్యాయాన్ని, అణచివేతను నిరంతరంగా కొనసాగే విధంగా తోడ్పడ్డది ఆ రోజు ఉన్నటువంటి ఒక మన నాయకత్వమే. అక్కడ నుండి మళ్ళా కనుక కొంచెం ముందుకు వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జరిగిన పరిణామ క్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అసెంబ్లీలో తెలంగాణ పదమే వినకూడదు. జై తెలంగాణ దేవుడు ఎరుగు. తెలంగాణ సమస్యనే ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి ఒక హక్కు లేదు, వెసులుబాటు లేదు అని చెప్పని తెలంగాణ పదం బ్యాన్ అసెంబ్లీలో అని చెప్పని ఆ రోజు స్పీకర్ ఫత్వా జారీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని కూడా చూసినాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే మాకు పదవులు ఉంటే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైనా పర్వాలేదని చెప్పని ఒక బేఖాతర్ వైఖరి మన నాయకత్వానికి ఉండడం వల్ల జరిగినటువంటి ఒక పరిణామాలని చెప్పని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేస్తున్నటువంటి ఒక బెల్లి లలిత గారు కావచ్చు, లేకపోతే మా రోజు వీరన్న గారు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను పిట్టల లెక్క ఊచకోత కోసి ఎన్కౌంటర్లు చేసినటువంటి ఒక పాలక వర్గాల చరిత్ర కూడా, రక్తసిక్తమైన తెలంగాణ చరిత్రను కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను గుర్తు చేస్తా ఉన్నాను. శాశ్వతంగా తెలంగాణను వలసవాదులకు, దోపిడికి అడ్డగా మార్చుకున్నటువంటి ఒక పరిస్థితి నాకు బాగా గుర్తు. 1987-8 ప్రాంతంలో దుశ్శల సత్యనారాయణ గారు అని చెప్పని జలసాధన సమితి నల్గొండ జిల్లాలో నడిపేవారు. నేను ఆ రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. వారిని పట్టుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జలసాధన సమితి అని చెప్పని తెలంగాణకు నీళ్లలో అన్యాయం అవుతుంది నల్లగొండ జిల్లాకు అని చెప్పని ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 52లో ఒక సమావేశాన్ని పెడితే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది మేధావులు తెలంగాణ వస్తుందా పోతుందా,
ఇక కృష్ణానది నీళ్లు మీరు లిఫ్ట్ ఎట్లా చేస్తారు? ఎట్లా నీళ్లు వస్తాయి? మనకు నీళ్లు రావు. మన తెలంగాణ ఎండిపోవాల్సిందే, మన భూములు ఎండిపోవాల్సిందే, ఆగం కావాల్సిందే. ఇదంతా మీరు అనవసరమైనటువంటి ఒక కొత్త పంచాయతీ పెడుతున్నారా అని చెప్పని మా పైన ఆ రోజు ఉన్నటువంటి ఒక చాలామంది ప్రొఫెసర్లు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అట్లా ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజా ప్రాతినిధ్య పదవులు అన్నీ కూడా త్యాగం చేసేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. నేను నిన్న రాత్రి ఎప్పుడో మీరు కూడా వినాలని చెప్పి కోరుతున్నా. ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక తెలంగాణ బిడ్డలు కూడా వినాలని చెప్తున్నారు. గూగుల్లో, యూట్యూబ్లో కొడితే మీకు కనబడుతుంది. ఇబ్రహీం తొరారే అని చెప్పని ఒక యంగ్ స్పీకర్, 35 year old పర్సన్, ఆఫ్రికన్ రెవల్యూషనిస్ట్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు 2001లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల లెక్కనే కనబడతా ఉన్నాయి. ఆఫ్రికా దోపిడికి ఎట్లయితే గురవుతా ఉందో, అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా దేశాలు, రష్యా కావచ్చు, ఈ దేశాలు దోపిడి గురి చేస్తూ ఉంటే ఆ రోజు ఆఫ్రికాను కాపాడడం కోసం, ఈరోజు ఆఫ్రికాను కాపాడడం కోసం ఎట్లయితే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో, 2001లో కేసీఆర్ గారు ఒక నెల్సన్ మండేలా లెక్క, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లెక్క తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు విషయాలు. ఆయన ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు అనేక మంది అనేక అవమానాలు చేసినారు, వెన్నుపోట్లు పడిచినారు. తెలంగాణ వస్తుందా, సస్తదా, ఈయనతో అవుతుందా అనేటువంటి ఒక రీతిలో అవమానాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు తను నిలబడ్డాడు, తెలంగాణ జాతిని నిలబడ్డాడు, తెలంగాణ జాతిని విజయపథం మీద నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడ్డాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారో, ఒక విషయం, 1969లో కూడా ఉద్యమం జరిగింది. నిరంతరంగా కూడా గంగా ప్రవాహం లెక్క తెలంగాణ ఉద్యమం రకరకాల రీతుల్లో కొనసాగింది. కానీ ఎక్కడా కూడా ఒక వ్యూహాత్మకమైన ఉద్యమం మాత్రం కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరిగింది. ఆ రోజు 69లో అది వీధి ఉద్యమం. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, ఇది స్టేట్ ఫైట్గా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పని ఒక ప్రజా ఉద్యమాలను, ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి ఒక ఉద్యమాలను రాజకీయాలతో మిళితం చేసి సాధికారికంగా చట్టసభల్లో జై తెలంగాణ నినాదమిస్తూ తెలంగాణ సాధన కోసం ఒక మరో రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక విజనరీ విజ్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. వారికి హృదయపూర్వకమైన ఒక కృతజ్ఞతలు తప్పనిసరిగా మనమందరము తెలియజెప్పాలా. తెలంగాణ సమాజం కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి నేతృత్వంలో జరిగిన ఉద్యమం కేవలం తెలంగాణకు మాత్రమే సిమితం కాలే. థేమ్స్ నది ఒడ్డులో ఎవరైనా కలలు కన్నారా? జై తెలంగాణ అని చెప్పని పాటలు పాడతారని చెప్పని వైట్ హౌస్ ముందు తెలంగాణ కోసం ప్లకార్డులు పట్టుకొని ఉద్యమించడానికి కలలు కన్నారా? కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో అటు లండన్ కావచ్చు, అటు వాషింగ్టన్ DC అమెరికాలో కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో మమేకమై పనిచేసి తెలంగాణ సాధనకు తోడ్పడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అసలు మనకు స్థానికంగా మీడియా వాళ్ళు చూపెట్టే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా అల్ జజీరా లాంటి ఛానల్ వాళ్ళు కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, CNN కావచ్చు, ఇటువంటి ఒక మీడియా సంస్థలు కూడా ఒక అంతర్జాతీయ సమస్యగా తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ తెలంగాణను సాధన కోసం వాళ్ళందరూ కూడా తోడ్పడే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా సబ్బండ వర్గాలు వందే మాతరం అని చెప్పని ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎట్లయితే భారతదేశానికి చెందినటువంటి ఒక 50 మంది వందే మాతరం అని చెప్పని నినదించినరో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జై తెలంగాణ అని చెప్పని అంతే సగర్వంగా, అంతే ఉద్యమ స్ఫూర్తితోటి జై తెలంగాణ నినాదం ఇస్తూ ఉద్యమంలో పనిచేసినారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఒక విషయం, ఊరంతా ఒక దారి ఉలిపికట్ట ఒక దారి అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఈ సామెత ఇవాళ
రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చలామణవుతున్న చాలా మంది పెద్దలకు వర్తిస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక బానిస మనస్తత్వంతో సీమాంధ్ర నాయకుల పంచన చేరి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెడుతూ ఉద్యమకారులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఇవాళ మన మీదనే స్వారీ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చరిత్రను కూడా తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉండే. ఆ క్రెడిబిలిటీ ఏంటి అంటే సోనియా గాంధీ గారు కష్టపడ్డారు, బిల్లు పెట్టేయటంలో కానీ ఆ బిల్లు పాస్ కావడంలో కానీ తన వంతు పాత్ర ఉంది అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అంతో ఇంతో ఉండే. ఆ క్రెడిబిలిటీని కాస్త పూర్తిగా కూడా భగ్నం చేస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవిని దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అటువంటి పెద్ద మనిషి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆ కుర్చీని కలుషితం చేసిండు. అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని కూడా విధ్వంసం చేసిన చరిత్రను కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని. అమ్మడం కొనడం అనేటువంటిది సీమాంధ్ర నాయకుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక నైపుణ్యం కలగావచ్చు ముఖ్యమంత్రి గారికి. మొత్తానికి ఢిల్లీని కూడా హస్తగతం చేసుకున్నాడు. ఏఐసీసీ హైకమాండ్ను హస్తగతం చేసుకొని ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుర్మార్గానికి తెలంగాణ బలైపోతా ఉంది. తెలంగాణ విధ్వంసానికి గురవుతున్న ఒక విషయాన్ని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2 కళ్ళ సిద్ధాంతం నాకు బాగా గుర్తు. తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీ అందరికీ గుర్తుంటుంది. నాకు ఈ కన్ను తెలంగాణ, ఈ కన్ను ఆంధ్ర అని చెప్పని 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిన విషయాన్ని మీ అందరికీ గుర్తే ఉంటుందని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైనటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అదే 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఇవాళ కొనసాగిస్తా ఉన్నాడు. ఆయనకేమో తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు అని చెప్పని బూటకపు నాటకాలు ఆడి తెలంగాణ రాకుండా ఎన్ని అడ్డుకోవాలా అన్ని ప్రయత్నాలు చేసినాడు. ఈయనేమో ఇవాళ ఒక కన్ను రాహుల్ గాంధీ, ఇంకో కన్ను నరేంద్ర మోడీ అని చెప్పని ఇద్దరిని కూడా ఇవాళ మేనేజ్ చేస్తూ ఇవాళ మ్యానిపులేట్ చేస్తూ ఇవాళ మొత్తానికి తన దోపిడీ సామ్రాజ్యాన్ని, నియంతృత్వ సామ్రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో కొనసాగిస్తూ శాశ్వతమైన ఒక విధ్వంసాన్ని తెలంగాణ కలిగిస్తున్న పరిస్థితిని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విత్సలవిడి దోపిడీ, అవినీతి, అణచివేత, అహంకారంతో ఇవాళ అధికారాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక పాలన కొనసాగిస్తూ ఉండు. రాహుల్ గాంధీ గారు ఎన్ని రకాల కంప్లైంట్లు రాహుల్ గాంధీ పైన ఆయన సపోర్ట్ చేయడు. నరేంద్ర మోడీ సాక్షాత్ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని నరేంద్ర మోడీ అంటాడు, కేసులు మాత్రం పెట్టాడు. కేటీఆర్ గారు లాంటి పెద్దలు సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కంప్లైంట్ చేసి పెద్ద ఎత్తున అమృత్ స్కామ్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ ఇవన్నీ జరిగినాయి, వీళ్ళపైన సిబిఐ విచారణ జరిపించండి అంటే నరేంద్ర మోడీ మాట్లాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి 2 కళ్లతో నడుస్తూ ఇవాళ మొత్తానికి దోపిడిలో వీళ్ళంతా కూడా భాగస్వాముల యొక్క విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం ఎండిన భూములు, బక్కజిక్కిన రైతులు, ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నటువంటి ఒక నిరుద్యోగులు, అతలాకుతలమైనటువంటి ఒక తెలంగాణ పరిస్థితి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాకముందు ఏం చెప్పిండో మనందరికీ కూడా గుర్తే ఉంటుంది. కర్ర పట్టుకొని కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పిన పరిస్థితి కూడా చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, ప్రజలు మళ్ళా బలవంతంగా ఆంధ్రాలో మెర్జ్ చేయాలా అని చెప్పని పోరాడతారు అని చెప్పని అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి ఒక ఆంధ్ర పాలక వర్గాన్ని కూడా ఆ రోజు మనం చూసినాం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఒక 300 జిల్లాలలో బ్యాక్వర్డ్ గ్రాంట్ రిలీఫ్ ఫండ్ అని చెప్పని, బ్యాక్వర్డ్ రిలీఫ్ గ్రాంట్ ఫండ్ అని చెప్పని, బీఆర్జీఎఫ్ అని చెప్పని గ్రాంట్ చేస్తే దేశంలో 300 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా గుర్తిస్తే తెలంగాణలో 10 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా
గుర్తించినట్టు ఒక వైనాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంత దయనీయమైనటువంటి ఒక స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనేటువంటి అంశాన్ని చెప్పుకోవాలంటే మనం ఎట్లున్నామో తప్పనిసరిగా తెలియాలి. గతం తెలియకపోతే యు నెవర్ రెస్పెక్ట్ వాట్ యు హ్యావ్ టుడే అండ్ యు నెవర్ ఎన్విజన్ వాట్ యు వాంట్ టుమారో. కాబట్టి దయచేసి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది, ఏ పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నాం, ఏ పరిస్థితుల్లో కేసీఆర్ గారి చేతిలో పెట్టినాం, ఎంత సమృద్ధిగా తెలంగాణను అభివృద్ధి చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినరు అనే విషయాన్ని కూడా తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలోనే తెలంగాణ ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చేసిన కుట్రలు మనం చూసినాం. ఓటుకు నోటు కేసేం ఆషామాషి కేసు కాదు. మన కళ్ళ ముందు కనబడేది ఒక ఎమ్మెల్యేకు 50 లక్షల రూపాయలు. కానీ దాని వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర కుతంత్రం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని రకాలైనటువంటి ఒక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా పరిపాలన చేయాలనేటువంటిది హెర్క్యూలియన్ టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కేసీఆర్ గారు తనకున్నటువంటి ఒక పరిపాలన అనుభవంతో కావచ్చు, తెలంగాణ పట్ల ప్రేమతో కావచ్చు, విజన్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలో 300 జిల్లాల్లో 10 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు తెలంగాణలో ఉంటే ఇవాళ అనేక ఇండికేటర్స్లో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో దేశమే గర్వపడేటువంటి రీతిలో, దేశమే తల ఎత్తి చూసేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టినటువంటి విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను కొన్ని ఇండికేటర్స్, స్టాటిస్టికల్ ఇండికేటర్స్ మళ్ళా నేను తెలంగాణ సమాజానికి తెలిసి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వ్యవసాయ పెట్టుబడి లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి ఇచ్చినారు. 500 రూపాయలే దివ్యాంగుల పెన్షన్ ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4,016. ఆసరా పెన్షన్లు 200 ఉండే, 2,000 రూపాయలు చేసినారు. వ్యవసాయ కరెంటు కేవలం 6 గంటలు మాత్రమే అది అని పేపర్ మీద ఉండే, అది కూడా 2-3 గంటలు ఇవ్వకపోయేది, కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చిన పరిస్థితి. స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 19,464 మెగావాట్స్ అనేట ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ లేవు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం. అర్చకులకు గౌరవ వేతనం ఇచ్చిన, అడవుల శాతాన్ని 24% పెంచిన, పంటల సాగు విస్తరణాన్ని 1,30 లక్షల ఎకరాలు ఉంటే కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 2,68 ఎకరాలకు పెంచినట్టు పరిస్థితి. గ్రామ పంచాయతీలు కేవలం 7,855 ఉంటే 12,769 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. మండలాలు కేవలం 459 ఉంటే 612 మండలాలు. 68 మున్సిపాలిటీలు మాత్రమే ఉంటే 142 మున్సిపాలిటీలు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనం తలసరి ఆదాయం 1,15,000 రూపాయలు మాత్రమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు. కానీ కేసీఆర్ గారి యొక్క దార్శనికత వల్ల, పరిపాలన సమర్థత వల్ల ఆ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది 3,17,000 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, నేను కొన్ని ఇండికేటర్స్ మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే ఎవరు పోయేటువంటి ఒక పరిస్థితులు కాదు. కేవలం 100 ప్రసూతులు అవుతే 30% మంది మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఆయన చూపెట్టిన శ్రద్ధ వల్ల 76% పెరిగినట్టు ఒక పరిస్థితి. ఇట్లా అనేక రంగాలలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అనేక రంగాలలో పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించి 2,000 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినారు. 2023 డిసెంబర్ నాడు 16 నెలలు గడిచింది. ఈ 16 నెలలలో రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను.
ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి జరిపి తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దుర్మార్గమైన విధ్వంసానికి వాళ్ళ పాల్పడతా ఉన్నారు కదా. న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని వాళ్ళ ఒక పక్కన మనం సంబరం చేసుకుంటూనే మన జీవితాలను ఛిద్రం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పని తెలంగాణ ప్రజలకు, సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఒక్కొక్క ఇండికేటర్ ఇవాళ ఎంత ఒక మానవీయ కోణంతో చూసినట్టయితే దళిత బంధు, ఎస్సీ ఎస్టీ సప్లాన్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్, నేను దీని గురించి చెప్పదలుచుకున్నా. దేశంలో ఎక్కడా కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పెట్లా, కానీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పెడితే ఇవాళ ఆ స్కాలర్షిప్కి ఇవాళ తుంగలో దొక్కేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్కన తలతిక్కగా ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నానా రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ విద్యార్థులు కనీసం ఒక $10, $10, $20 సంపాదించుకునేటువంటి ఒక వెసులుబాటు లేకుండా చట్టపరమైన నియంత్రణకు గురి చేస్తూ ఉంటే, ఇస్తానన్నటువంటి ఒక ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇస్తారనే నమ్మకంతో అమెరికా పోయినట్టుగా విద్యార్థులు ఇవాళ బిచ్చగాళ్ల లెక్క ఇవాళ నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మానవత్వం ఉండాలా. పేదవాడి బాధ తెలిసిన వాడు ఎవడు కూడా కేసీఆర్ గారి పథకాలను బంద్ పెట్టరు. దళిత బంధు ఊసేలేదే. దళితుల ఓట్ల పైన అధికారంకి వస్తావు. గద్దర్ లాంటి ఒక మహానాయకుడు ఒక దళిత బిడ్డను ఐకానిక్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తావు, కానీ దళితుల ఓట్ల మన్ను కొడుతూ ఇవాళ దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేయట్లేవు. ఇది దగా కాదా, ఇది మోసం కాదా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. పేదింటి ఆడబిడ్డలు, పేద కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రసవాలకు పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దే విల్ బి మాల్ న్యూట్రిషియస్. ఇది గుర్తించిన దేశంలో ఎవరు గుర్తించలే, ఇది కేసీఆర్ గారు గుర్తించినారు. పేదవాళ్ళ చెమట వాసన తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ నష్టం తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. కాబట్టి ఆ కుటుంబాలు పడే బాధ ఏందో తెలిసిన వారికి కేసీఆర్ కిట్టును పెడితే, మీరు పెట్టుకోరు, రాజీవ్ గాంధీ కిట్టు పెట్టుకోరు, సోనియా గాంధీ కిట్టు పెట్టుకోరు, రేవంత్ రెడ్డి కిట్ అనే పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ పేదలకు వచ్చేటువంటి ఒక పథకాన్ని ఆపుచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అని చెప్పని ఆ పిల్లలు పుట్టిన పిల్లలకు కొంత మంచి వెసులుబాటు ఉండేటువంటి ఒక రీతిలో కేసీఆర్ కిట్ను ప్రవేశపెడితే దాన్ని తుంగలో దొక్కేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక పథకాలను ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తుంగలో దొక్కుతూ ఇవాళ ఒక విధ్వంసానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. నేను కేసీఆర్ గారు నేతృత్వంలో జరిగినటువంటి ఒక అనేక రకాలైనటువంటి అభివృద్ధి స్వేదపత్రం అని చెప్పని గతంలో కేటీఆర్ గారు చెప్పినారు. నేను ఇంకా వీటి గురించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఇది గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి దయచేసి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో పార్టీని వంచి, ప్రజల్ని వంచి, డబ్బు పెట్టి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కొని, ముఖ్యమంత్రి పదవిని కొనుక్కొని మరి ప్రజల్ని ఏమైనా ఉద్ధరించిందా అంటే ఇవాళ ఒక నీచమైనటువంటి ఒక పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ఒక ఆర్థిక విధ్వంసానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఇది దయచేసి తెలంగాణ సమాజం లోతుగా గుర్తించాలని చెప్పని, రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. మేమేదో తెలంగాణ భవన్లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వేదిక నుంచి మాట్లాడుతున్నందుకు మేము బీఆర్ఎస్ వ్యూగా చూడకండి. నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తించండి. ఇది మనందరి యొక్క పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ఒక రీతిలో ఒక అసమర్థ పాలన కొనసాగిస్తూ, అవినీతి పాలన కొనసాగిస్తూ ఒక ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. జిఎస్డిపి 4,70,000 రూపాయలు ఉన్నటువంటి ఒక జిఎస్డిపి కేసీఆర్ గారి నేతృత్వంలో అది కాస్త 15 లక్షలకు జిఎస్డిపి పెరిగితే అంత అద్భుతంగా ఆర్థికంగా సమృద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించి ముందు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. మీరు చెప్పండి ఒక మాట. ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే నరేంద్ర మోడీ కంటే కూడా పెద్దోడు, గొప్పోడు అన్నటువంటి ఒక రీతిలో గౌరవిస్తూ దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి.
దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి పథకాలు అమలు చేసినట్టు ఒక దార్శనికుడు అని చెప్పని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సీఎం అంటే వాహ్ కేసీఆర్ సాబ్ అద్భుతమైన అభివృద్ధి అని చెప్పని గౌరవిస్తున్నట్టు ఒక రీతి, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు పోయి వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అంటే సెల్యూట్ కొట్టేట ఒక పరిస్థితి. అటువంటిది వాళ్ళ తెలంగాణ సీఎం అంటే చెప్పుల దొంగ అని చెప్పని చూస్తున్నాడు అంటే ఎంత దిగజార్చిండు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేర్ ఇస్ ఎ అబ్సల్యూట్ చావస్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఎవడన్నా ఎంత తలకు మాసినోడైనా సరే మన ఇండ్లలోనే గుర్తుపెట్టుకున్నాం. ఇంటి ముందు నిలబడి ఎవడన్నా లబో దిబో అని మొత్తుకొని నా ఇల్లు ఆగమైపోయింది, నేను దివాలు తీసిపోయినా అని ఎవడన్నా చెప్తాడండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవడన్నా తలకు మాసినోడు కూడా చెప్పడట్లా. పూర్తిగా దివాలు తీసి ఆగమైపోయి తాగుబోతాయి అప్పుల పాలైపోయి తినడానికి తిండి లేకుండా మొత్తం కనీసం ఎవడు పట్టించుకోలేకుండా వీడా అని చెప్పని చీత్కరిస్తుంటే కూడా కొద్దిగా గొప్ప తెల్లబడలు వేసుకొని గౌరవంగా నిలబడి మా ఇల్లు నేను మంచుకున్నామని చెప్తారు. కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంత తలకు మాసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అంటే చెప్పులు దొంగ అని చూస్తున్నారని, అప్పులు ఇస్తలేరని చెప్పని, ఇదెంత కాంట్రడిక్షన్ అర్థం కాదు. ఒక్కసారి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఒక పక్కన అప్పులు ఇస్తలేరు అంటాడు, అప్పులు ఇస్తలేరు కోసుక తింటారా చిల్లు కావలేదు అని చెప్పని మాట్లాడతాడు. సందట్లో సడమియా లెక్క 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇది లెక్కలు, ఇది సిఏజీ లెక్కలు. ఈ ఎట్లా కాంట్రడిక్షన్ ఇది? మన చెప్పుల రంగ లెక్క చూస్తున్నారు అని చెప్పని మాట్లాడతారు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం చేసి పడేసినాడు. ఇలా ఎందుకు చేసినాడు? మెట్రో రైల్ అరేంజ్మెంట్ మార్చడంతో, ఎల్పీ నెంబర్లకు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో, లేఅవుట్లకు పర్మిషన్ లేదు, బిల్డింగ్లకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఇవ్వాలా. ఎవడిస్తాడు రాబాయి 100 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పని వాళ్ళని విక్కోవటం. అటు బిల్డర్లను సర్వనాశనము, ఎలైడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసి ఏం బాపుకుంటా ఉండో రేవంత్ రెడ్డి. మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్. ఒకప్పుడు మనం దేశంలోనే వీఆర్ వన్ అమాంగ్ ది టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జిఎస్టీ కలెక్షన్స్. బట్ టుడే నేషనల్ యావరేజ్ కంటే సగం కూడా మనం అచీవ్ కాకుండా ఇవాళ జిఎస్టీ కలెక్షన్స్లో కూడా వెనుకబడుతున్నాం. ఏం పరిపాలన ఇది? పరిపాలన అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాం. దాని గురించి కూడా నేను కొద్దిసేపు మాట్లాడతా అని చెప్పి నీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరన్నా ఎంత దుర్మార్గమైన వ్యక్తి అని అంటే, రైతులు ఇవాళ వడ్లు కొనుక్కోలేక వడ్లు పండించిన వడ్లు రోడ్ల మీద కుప్పలు పోసి పెట్టినరు, కొంటలేరు. లేకపోతే కొన్న తర్వాత ధాన్యం కేంద్రాల్లో తడిచిపోతున్నాయి, డబ్బులు రావట్లేవు అంటే ఒక వరి కేంద్రాన్నైనా ముఖ్యమంత్రి విజిట్ చేసిండా? దయచేసి నేను మీడియా మిత్రులు ఆలోచించాలని చెప్పని కోరుతున్నా, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. అన్నమో రామచంద్ర అని చెప్పని రైతులు ఏడుస్తా ఉన్నారు. ఇవాళ మా వరి పంట నాశనం అయిపోయిందని చెప్పని, మా వడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పని. 5 సార్లు అందాల పోటీలో పోయి అందగత్తెలను చూడడం కోసం టైం స్పెండ్ చేయగలిగినట్టుగా రేవంత్ రెడ్డి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉన్నాయి, వడ్లు తడిచిపోతున్నాయి. ఒక ధాన్య కేంద్రాన్నైనా ఒక రైతునైనా పరామర్శించడానికి మనసు లేదు. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇక అందాల పోటీలైనా చక్కగా నిర్వహించిందా అంటే అది చక్కగా నిర్వహించిన పాపం అవ్వలేదు. మిస్సింగ్ లైన్ ఏం మాట్లాడిందో మనందరం చూసినాం. దేశానికే మచ్చ తెచ్చినాడు, తెలంగాణకు మచ్చ తెచ్చినాడు, దేశానికి మచ్చ తెచ్చినాడు. భారతదేశంలో మహిళలంటే మనం గౌరవంగా చూస్తాం. అటువంటి ఒక మహిళ నమ్మి ఇంగ్లాండ్కి వెళ్ళి తెలంగాణకు వస్తే ఆ అమ్మాయిని ఏ రకంగా చూసిండ్రో నా నోటి నుంచి నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంక్వైరీ అన్నారు, ఆ రిపోర్ట్ బయట పెట్టరు బై. నేను మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, ప్లీజ్ రైట్ ఎ కాలమ్ ఇన్ యువర్ న్యూస్ పేపర్స్. దయచేసి రాయిరి, పేపర్లలో టీవీలలో కూడా చూపెట్టరి. అందాల పోటీలపై జరిగినటువంటి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ను బహిర్గతం చేయండి. అది రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన పోటీ కాదు, ప్రజల సొమ్ముతో 200 కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముతో జరిగినటువంటి తెలంగాణ ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట మిళితమైనటువంటి ఒక పోటీలు అవి. ఆ పోటీల్లో ఒక మహిళ వచ్చి, అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ తనను వ్యభిచారిగా చూసిందని లేకపోతే రకరకాల రీతుల్లో ఆవిడ మాట్లాడినరు. ఎంక్వైరీ వేసిందట, ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టరి. దొంగలు ఎవరో బయటపడుతుంది, దొరలు ఎవరో బయటపడుతుంది, రేవంత్ రెడ్డి స్నేహితుల మంచోళ్ళ చెడ్డోళ్ళ బయటపడుతుంది. లెట్ ఇట్ కమ్, లెట్ ట్రూత్ ప్రివైల్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద నేషనల్ ప్రైడ్, తెలంగాణ ప్రైడ్. డబ్బులు లేవంటారు, ముడ్డికెళ్ళి కట్టుకొని తిరుగుతా ఉండండి మంత్రులు. ఇది ఎక్కడ చూడలే ఇట్లా. నాకు బాగా గుర్తు, ఈనాడు పేపర్లో టంగుటూరి మన అంజయ్య గారికి ఈనాడు పేపర్లో కార్టూన్ వస్తుండే.
అంజయ్య గారికి ఒక తోకగా హెలికాప్టర్ వేసి కార్టూన్ వేస్తున్నారు, శ్రీధర్ గారు అనుకుంటా కార్టూన్ వేసేది. ఇప్పుడు అందరు మంత్రులకు అట్లా కార్టూన్ వేయాలి. అలా డబ్బులు లేవంటారు, అప్పులు పుడతలేవంటారు, మొత్తం ఆర్థికంగా దివాలా తీసిందంటారు, కోసుకనింటరా అంటారు, నడుముకి హెలికాప్టర్ కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. 100 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్లు పోతా ఉన్నారు. ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినట్టు పరిస్థితిని నేను తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. వ్యవసాయ విధ్వంసం కేసీఆర్ గారు కష్టపడి విజన్ తోటి దార్శనికతతోటి దేశంలో ఎవరు ఆలోచించిన రీతిలో వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసిండు. అగ్రికల్చర్ హాస్ బీన్ స్టెబిలైజ్డ్ ఇన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా కూడా డీస్టెబిలైజ్ చేసి పడేసినాడు. ఎందుకు స్టెబిలైజ్ చేసినారు కేసీఆర్ గారు, ఎట్లా చేసినారు అంటే రకరకాల మార్గాలు ఎంచుకున్నారు ఆయన. రైతులకు వ్యవసాయ సహాయకారుగా పెట్టుబడి సహాయంగా ఉండాలని చెప్పని రైతు బంధు పథకాన్ని పెట్టినారు. ఎప్పుడు అమలు చేసినారు? సీజన్కు ముందే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడే విధంగా. ఎందుకంటే ఆ డబ్బును మళ్ళా పెట్టుబడి కోసం వాడుకుంటూ వ్యవసాయం చేయాలంటే ఇంట్రెస్ట్ లేకున్నా, వ్యవసాయం చేయాలంటే కష్టం అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు వచ్చినాయి కదా నేను పండియొచ్చు అని చెప్పని ఒక ఉత్సుకత వచ్చే విధంగా రైతులను ఒక ప్రొడక్టివ్ ఇంజన్స్గా మార్చడం కోసం, రాష్ట్ర సంపదను పెంపొందించడంలో భాగస్వాములుగా మార్చడం కోసం పెట్టుబడి సాయం చేసినట్టు ఒక పథకాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తుంగలో దక్కిండ్రు. 15,000 ఇస్తా అన్నాడు, దాఖలాలు లేవు, ఎక్కడ పోయినాయో. యాసంగి అయిపోయింది, వడ్లు రోడ్ల మీద ఉన్నాయి, సగం మంది అమ్ముకున్నారు, సగం మంది తడిచిపోయినాయి. ఇంతవరకు యాసంగిలో ఇవ్వవలసిన రైతు బంధు ఇవ్వలేదు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు, దాని దాఖలాలు లేవు. రుణమాఫీ ఇవాల్టికి 16 లక్షల మందికి 2 లక్షల పూర్తి రుణం అందలేదని చెప్పని సంఖ్యలు చెప్తా ఉన్నాయి. దాన్ని కూడా దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నాడు. పండిన ధాన్యం కొంటలేరు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇస్తలేరు, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం దడిచిపోతా ఉంది. వాళ్ళ రైతులు అత్యంత దయనీయమైన ఒక పరిస్థితిలో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నారు, అది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రైతు బీమా ప్రీమియం 4 నెలలు అయింది కట్టక. రైతులు చనిపోతే ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రకంగా మొత్తం తెలంగాణ రైతాంగం పాలిటి శాపంగా మారి ఇవాళ ఒక పక్క ఆర్థిక విధ్వంసం, మరో పక్కన వ్యవసాయ విధ్వంసం. మోస్ట్ స్టెబిలైజ్డ్ సెక్టర్ ఇన్ తెలంగాణ అండర్ కేసీఆర్ రూల్ వాజ్ అగ్రికల్చర్. ఉచిత కరెంట్ ఇచ్చినా, లేకపోతే నిరంతర సాగునీరు అందించినా, పెట్టుబడి సహాయం అందించినా, పండించిన పంటను కొన్నా, రకరకాల రీతుల్లో రైతుకు అండగా ఉండి ప్రతి రైతును ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్గా తీర్చిదిద్ది ఒక రంగాన్ని స్టెబిలైజ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 16 నెలల కాలంలో మొత్తం విధ్వంసం చేసిన పరిస్థితిని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇరిగేషన్ విధ్వంసం, వ్యవసాయ విధ్వంసం అయిపోయింది, ఆర్థిక విధ్వంసం అయిపోయింది, ఇక సాగునీరు రంగం విధ్వంసం. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు. వీళ్ళ కుట్ర. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. అటువంటి దాన్ని పూర్తిగా పడవల పెట్టి కేసీఆర్ గారిని గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఇవాళ తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడంటే ఇవాళ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఒక రైతులందరి నోళ్లలో మన్ను కొడతా ఉన్నారు. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం వల్ల 500 టీఎంసీ నీళ్లు భూగర్భంలో ఉండేయని చెప్పుకున్నది. ప్రతి చెక్ డ్యామ్, వేలాది చెక్ డ్యామ్స్లో నీళ్లు, ప్రతి చెరువులో నీళ్లు, ప్రతి వాగులో నీళ్లు, ప్రతి పొలంలో నీళ్లు వచ్చే విధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కేసీఆర్ గారి పైన అక్కస్తో కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావాలా, దొంగ కేసులు పెట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రతోటి వాళ్ళ కాళేశ్వరం పడావ పెట్టి కేసీఆర్ గారిపై కక్ష తీర్చుకోవాలంటే రకరకాల మార్గాలు ఉండొచ్చు, కానీ ప్రజలపైన కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. ఓట్లేసి గద్దె మీద అధికారం ఇచ్చినటువంటి ఒక రైతాంగం నోట్లో మన్ను కొడతా ఉన్నాన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గమ్మత్ ఏంటంటే ఇవాళ గోదావరి కృష్ణా జలాలు రెండింటినీ కూడా ఇవాళ గురుదక్షిణ కింద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కట్టబెడుతున్నారా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది.
బనకచన్న ప్రాజెక్టు మాట్లాడాడు, కృష్ణా జలాల్లో రావాల్సిన వాట గురించి మాట్లాడాడు. మొత్తానికి వాళ్ళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల రైతులకు రావాల్సినటువంటి ఒక జల హక్కులను చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టి గురుదక్షిణ ఇది కూడా ఇస్తా ఉండు. ఇది కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క క్షణమన్న కరెంటు పోయిందా చెప్పరి? ఇవాళ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇండ్లల్లో బల్బులు ఎగిరిపోతూ ఉన్నాయి, కరెంటు లేదు. ఎప్పటికప్పుడు షార్ట్ సర్క్యూట్లు అవుతుందో తెలియదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. 24 గంటలు కరెంటు వచ్చింది. ఇవాళ పవర్ కట్స్ ఇవాళ తెలంగాణలో చూస్తున్నట్టు ఒక పరిస్థితి. తాగునీరు కష్టాలు మళ్ళా మొదలైన ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఇవాళ ఒక విధ్వంసకారుడు, నేను ఎందుకు మరీ చెప్తా ఉన్నా అంటే, ఎవరన్నా మనకు ఓట్లేసిన వాళ్ళు ఇండ్లు కూలుస్తామండి? హైడ్రా పేరు మీద రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక మారణ హోమం ఎవరన్నా మర్చిపోగలుగుతారా చెప్పండి? గుండెల్లో కత్తులు దింపినంటే అది పేద ప్రజల గుండెల్లో కత్తులు దింపినట్టు హైడ్రా లాంటి బుల్డోజర్లు పంపి, ఒక పక్కన ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజు అని చెప్పని రాహుల్ గాంధీ మాట్లాడతాడు, తెలంగాణలో బుల్డోజర్ రాజు నడిపిస్తూ హైడ్రా పేరు మీద ఇండ్లు కూల్చివేసింది, మూసీ పేరు మీద ఇండ్లు కూల్చివేసింది. విత్సలవిడి అదాని లాంటి వాళ్లకు మూసీని కట్టబెట్టే ఒక ప్రయత్నం చేయటం, ప్రాజెక్టును కట్టబెట్టే ప్రయత్నం చేయటం, అవినీతికి పాల్పడటం. నోరు లేని జీవాలను కూడా వదిలిపెట్టలే, నోరున్నటువంటి ఓటేసినటువంటి ఒక పేద ప్రజలను వదిలిపెట్టలే, నోరు లేని జీవాలను చెట్టు చేమను కూడా వదిలిపెట్టకుండా 400 ఎకరాలైనటువంటి హెచ్సియు భూముల్లో ఉన్నటువంటి చెట్లను విధ్వంసంగా మార్చిన పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా మొత్తం అటు ఇరిగేషన్ విధ్వంసం, ఎక్సైజ్. నాకు బాగా గుర్తు, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నెత్తి మీద నోరు పెట్టుకొని ఊకి అంటుండే, తెలంగాణ ఆడబిడ్డల పుస్తర తాళ్లు తెంపి ఆర్థిక ఖజానా నింపుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పని మాట్లాడినారు. శుద్ధపూస మాట్లాడినావు. మరి నువ్వు ఇవాళ ఏం చేయాలి చెప్పరు ఒక మాట. You said that the previous government was surviving economically on the excise revenue. మరి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? మొన్న బీర్ల రెవెన్యూ ధరలు పెంచిండు, ఇవాళ విస్కీ ధరలు పెంచిండు, మొత్తానికి లిక్కర్ ధరలు పెంచిండు, టార్గెట్లు పెంచిండు, షాపులు పెంచుతున్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చేయాలా? ప్రజల కిడ్నీలు ఖరాబ్ అయినా పర్వాలేదు, లివర్లు ఖరాబ్ అయినా పర్వాలేదు, నా ఖజానా నిండాలా, నా హెలికాప్టర్లు తిరగడానికి మాత్రం దుబారాకు ఖర్చులు కావాలని చెప్పని ఇవాళ వాడక దొబ్బుతా ఉన్నాడు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఫెయిల్యూర్ ఇన్ గవర్నెన్స్. జిహెచ్ఎంసీ అండి, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, 1 కోటి మంది బతికేటువంటి ఒక నగరం హైదరాబాద్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకనామిక్ హబ్స్ ఆఫ్ ద కంట్రీ. నెలకు సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయల రెవెన్యూ అందించేటువంటి ఒక సిటీ ఇది. 4 జిహెచ్ఎంసీ కమిషనర్లు ఎవడన్నా మారుతాడా చెప్పరి? రోజ్ ఇలాబర్తి, రొనాల్డ్ రోజ్ ఇలాబర్తి, తర్వాత అమ్మాయి అంటే అమెరికా ఆంధ్రాకి పోయినట్టుంది, తర్వాత ఇప్పుడు ఈయనను కూడా ఉండనిస్తారా ఉండనేదో తెలియదు. ఇది ఒక్కటే కాదు, నా కమిషనర్లను ఉండనీయడు, నా డీజీపీలను ఉండనీయడు, ఆఫీసర్లను ఉండనీయడు. చదరంగం ఆడినట్టు మనసు దోచినప్పుడు ఆఫీసర్లను మార్చేస్తే పరిపాలనపై పట్టెట్లు వస్తుంది అని చెప్పని హెచ్ఎండి అట్లనే, జిహెచ్ఎంసీ అట్లనే కూడా చేసిన పరిస్థితిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇకపోతే ప్రగతి భవన్ రాడు, సెక్రటేరియట్కు రాడు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడు, లేదంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎవరైనా సాధారణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవాలా? ఆయన ప్యాలెస్లో కలవాలా, లేదు మోడర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలవాలా చెప్పండి. నేను ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదే మోడర్న్ పోలీస్ స్టేషన్. మామూలు పోలీస్ స్టేషన్కేమో ఇంకొక చిన్న బిల్డింగ్లో ఉంటుంది, ఇది పెద్ద అద్దాల మేడ. ఇది పోలీస్ స్టేషన్, అది కమిషనర్ కూర్చుంటాడు, రకరకాల ఆఫీసర్లు కూర్చుంటాడు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరే గుర్తు చేసుకోండి, ఒక సర్పంచో ఒక ఎమ్మెల్యేనో రేషన్ కార్డుల సమస్య పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిష్కరించారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రేషన్ కార్డుల పంచాయతో, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డుల వితరణనో, ఇంకేదో పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి ఒక ముచ్చట ఎవడన్నా పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన రివ్యూ చేస్తారా? ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన అందిస్తున్నాడు? పోలీసులు అంటే ఒక భయానికి చిహ్నం, ఆధిపత్యానికి చిహ్నం. కాబట్టి నేను అక్కడ కూర్చుంటున్నా, నాకు డీజీపీలు సెల్యూట్ కొడతారు, నా కమిషనర్లు సెల్యూట్లు కొడతారు, కాబట్టి నేను ఎవరినైనా ఏ రకంగా అదిరిస్తా బెదిరిస్తా అని చెప్పని ఒక పోలీస్ రాజ్యం నడుపుతున్నాడు అని చెప్పని సింబాలిక్గా చూపెట్టడం కోసం ఇవాళ సెక్రటేరియట్కు రాడు,
దాన్ని కోట్ల రూపాయల సెక్రటేరియట్, అది అద్భుతమైన బిల్డింగ్, అది అక్కడికి ఎందుకు రావట్లేవు? ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండవును? గవర్నెన్స్ విధ్వంసం ఇది, గవర్నెన్స్ విధ్వంసం ఇది. పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి. నేను కమిషనర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, డీజీపీ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, యు ఆర్ బియాండ్ పాలిటిక్స్. మీరన్నా చెప్పండి ఆయనకు. ఇఫ్ ఈజ్ రివ్యూయింగ్ హోమ్ డిపార్ట్మెంట్, లెట్ హిమ్ సిట్ ఇన్ కమాండ్ కంట్రోల్ సెంటర్. బట్ సివిల్ సప్లైస్ రివ్యూ అక్కడనే నడుస్తుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ అక్కడనే జరుగుతుంది, ఇంకోటి రకరకాల డిపార్ట్మెంట్ రివ్యూలు అక్కడనే జరుగుతాయి, ఆఖరికి సినిమా వాళ్ళకి సంబంధించిన రివ్యూలు అక్కడనే జరుగుతాయి. అది పోలీస్ స్టేషనా, కమాండ్, లేకపోతే ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైన కార్యాలయం అక్కడేమైనా ఇచ్చిండ్రా? లేకపోతే ఇక పైన ఇల్లు కట్టి ఆయనకు పెంట్ హౌస్ కట్టిస్తే ఆండన్ ఉంటాడు, ఇక ప్రజలు అక్కడికన్నా వచ్చి కలిసిపోతారు. ఎవడన్నా సామాన్య ప్రజలు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుందా? ప్రజలకు అందుబాటులో ఉండవు. కేసీఆర్ గారి పైన ఏం మాట్లాడినాను? ప్రగతి భవన్లో కూర్చున్నాడు, బయటికి రావట్లేడు, ఎవరికి అందుబాటులో. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? ఇలా ప్యాలెస్లో కూర్చున్నావు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో, కలవడానికి వీల్లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కలవడానికి వీల్లేదు. నువ్వు సెక్రటేరియట్కు రావు, మరి ఏం పరిపాలన చేస్తా ఉన్నావు నువ్వు? సెటిల్మెంట్గా మా సోదరుడు చెప్తున్నాడు, అడ్వకేట్, ఆయనకు బాగా ఎరుక. ఇటువంటి వాళ్ళు అంత వస్తారు కదా కేసులు, అందుకే తెలుసు. సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు. సెటిల్మెంట్లకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది? ఎదుటోడి బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కడ తగ్గుతుందన్నా? మామూలు ఆఫీస్లో కూర్చుంటే నువ్వు నేను సమానం అంటారు, పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పోలీసు వాళ్ళు అంతా సెల్యూట్లు కొడతా ఉండరు, వాళ్ళ ఎదురుగా వచ్చి సెటిల్మెంట్ అంటే ఈజీ అయితే కాబట్టి మరి ఆడనే కూర్చుంటున్నావు. మరి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అండ్ పోలీస్ ఆల్సో షుడ్ ఆన్సర్. దట్ బిల్డింగ్ ఈజ్ బిల్ట్ ఫార్ ఎ స్పెసిఫిక్ పర్పస్, to safeguard the people, but not for political theatrics of chief minister. దుర్మార్గం ఇది. ఇక దానికి తోడు కేసులు, ఇష్టం వచ్చిన కేసులు, సోషల్ మీడియా పైన దాడి. ఇకపోతే ఇక లాస్ట్కి ఇంకా ఇంకో 2 నిమిషాలు. తెలంగాణ సంస్కృతి పైన దాడి. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసినాడు. ఉద్యమ చిహ్నం అది. లక్షల కోట్ల మంది ప్రజలకు స్ఫూర్తినిచ్చినట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని డీఫేస్ చేసి పడేసినాడు. గడిల దొరసాని విగ్రహాన్ని పెట్టినట్టు పెట్టి పడేసినాడు. మనమేమో భూతల్లి, తెలంగాణ భూతల్లి అని చెప్పని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాము కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు. ఆయన గడిల దొరసాన్ని పట్టుకొచ్చి సెక్రటరేట్ ముందు పెట్టి ఇదే తెలంగాణ తల్లి దండం పెట్టి అని అంటా ఉన్నాడు. తెలంగాణ గేయంతో ఆటలాడిండు. ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి పథకాలను తుంగలు దొక్కిండు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఇది మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ పెద్దలు, ఈ మేనిఫెస్టోలో 1.5 year అయిపోయింది. గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పి ఇది మీరు అమలు చేస్తారా, చేయరా? కేసీఆర్ గారు అమలు చేసినట్టు మానవీయత్వం అమలు చేసిన పథకాలు కావచ్చు, అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలు కావచ్చు, సర్వనాశనం చేసే హక్కు మీకు ఎక్కడిది? మీ పథకాలు అమలు చేయరు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాలను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది విధ్వంసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, నేను నిన్ననే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అని జరిగింది. నేను హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన అంశాన్ని కూడా మీడియా ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. 10 ఏళ్లలో ఎప్పుడు మనకు రోడ్ల ప్రాబ్లం లేకుండే. కేటీఆర్ గారు ఏం కష్టం పడ్డారో, ఎట్లా పడ్డారో మున్సిపల్ శాఖ మంత్రిగా, అద్దాల లెక్క రోడ్లు. ఇవాళ ఎక్కడ చూసినా పాటోలు, సమాధానం చెప్పరు. దోమల నియంత్రణ చేయకపోతున్నారు. ఫాగింగ్ చేయరు, బ్లీచింగ్ చేయరు, క్లోరినేషన్ చేయరు. రోడ్ల మీద పాట్హోల్స్ను రిపేర్ చేసే పరిస్థితిలో లేదు. ఇవాళ జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్స్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రావట్లేరు, ఎందుకంటే పెండింగ్ బిల్స్ పక్కనే ఉన్నాయి. ఒక్క పెండింగ్ బిల్స్ను కూడా పూర్తి స్థాయిలో పే చేయట్లేరు. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడతా ఉన్నాయి, నియంత్రణ లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడి దోపిడీకి పాల్పడతా ఉన్నాయి, నియంత్రణ లేదు. మొత్తానికి ఒక పరిపాలనా విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఆర్థిక విధ్వంసం, వ్యవసాయ విధ్వంసం, సాగునీరు రంగంలో విధ్వంసం, పరిపాలనలో విధ్వంసం, మొత్తానికి ఒక విధ్వంసకారుడిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు, యూ స్టిల్ హ్యావ్ అబౌట్ 3.5 years ఆఫ్ టైం. మీకు మళ్ళీ ఒక 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వస్తుంది, అప్పటికన్నా సరిదిద్దుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బుద్ధి మార్చుకోండి, మీ వైఖరి మార్చుకోండి. ప్రజలను దగా చేస్తూ, మోసం చేస్తూ తెలంగాణ లక్ష్యాలను, రాష్ట్ర సాధన లక్ష్యాలను దయచేసి విఘాతపరచొద్దు అని చెప్పని
మరొక్కసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.